అర్ధరాత్రి 11 గంటల సమయములో క్రైస్తవుల గొంతుకుగా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారిని దైవజనుణ్ణి ఈ నెల 24వ తారీఖు 11 గంటల సమీపములో చంపివేసి అది యాక్సిడెంట్గా ధృవీకరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ యాక్సిడెంట్ జరిగిన పరిస్థితులు యాక్సిడెంట్ కాకుండా అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న కారణాన ఆ విషయమై యావత్తు క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను దృష్టిలో పెట్టుకొని ప్రవీణ్ పగడాగా యొక్క మరణము విషయమై దర్యాప్తు నిష్పక్షపాతముగా జరిగించి నిజాలు నిగ్గు తేల్చి దోషులను శిక్షించాలని ఉద్దేశముతో యావత్తు ప్రపంచమంతా క్రైస్తవ లోకమంతా శాంతి ర్యాలీలు చేస్తూ ఎటువంటి అల్లర్లకు తావివ్వకుండా మా మనోభావాల విషయమై శాంతి ర్యాలీ చేస్తూ ఉన్నాము. అంతేకాక ఇలాంటి దుశ్చర్యలు యావత్ క్రైస్తవుల మీదే కాదు, ఎవరి మీద జరిగినా కూడా మనమందరము కూడా ఖండించవలసిన అవసరత ఉంది. కాబట్టి ప్రవీణ్ పగడాల గారు 24వ తారీఖు అర్ధరాత్రి వేళ చనిపోయిన తీరు దుండగుల చేతిలో చంపబడ్డాడు అనేటువంటి అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తిరిగి మేమందరము ఏకమై యావత్ క్రైస్తవులంతా కూడా దర్యాప్తు విషయంలో అవతల వ్యక్తి అలాంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా సరే అటువంటి వారిని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పట్టుకొని శిక్షించి దోషులెవరో తేల్పాలని అనేక అనుమానాలు రేకెత్తుతున్నటువంటి ఈ మరణం ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలియచేయాలని మన చర్ల మండలంలో ఉన్నటువంటి క్రైస్తవులమైన మేమందరము ఏకతాటి మీదకి వచ్చి శాంతి ర్యాలీ చేసి ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ వచ్చాము. ప్రజలారా, మీరు కూడా ఆలోచించండి. మనుషులు చంపుకుంటూ పోతే ఏమి ప్రయోజనము? ఎవరు తప్పించుకోగలరు? ఒకవేళ ఈ లోకములో సీసీ కెమెరాల వల్ల మనం తప్పించుకోకపోవచ్చు, చట్టం ద్వారా తప్పించుకోవచ్చు, కానీ దేవుడి విషయంలో మాత్రం ఎవ్వరము కూడా తప్పించుకోలేము. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఏ మతములకు చెందిన వారైనా ఒకరికొకరు చంపుకునేటువంటి ఈ దుష్ట అలవాటుకు ముగింపు పలకాలని క్రైస్తవ లోకం కోరుకుంటూ శాంతి ర్యాలీ చేసి మేము ముందుకు సాగుతున్నాం. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. We want